కాంగ్రెస్ లో డీసీసీ అధ్యక్షుల ప్రక్షాళన చేస్తున్నారా? జిల్లాలో సరిగ్గా పనిచేయని డీసీసీలను పదవుల్లో నుంచి తప్పించబోతున్నారా? ఉత్తర తెలంగాణలోని ఓ 2 జిల్లాల్లో అధ్యక్ష మార్పు ఖాయమైందా? అటు నల్గొండ జిల్లా అధ్యక్షుడిని మార్చే విషయంలో సస్పెన్స్ నడుస్తోందా? నల్గొండ డీసీసీ పున్నా కైలాష్ను మార్చాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబట్టారా? అయితే నల్గొండ డీసీసీని మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇష్టపడడం లేదా? ఇప్పుడు నల్గొండ డీసీసీ చీఫ్ మార్పు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందా? తెలంగాణ కాంగ్రెస్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మార్పు వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యంగా 2 లేదా 3 డీసీసీ అధ్యక్షులను తప్పించనున్నారనే ప్రచారం స్థానిక నాయకత్వంలో గందరగోళానికి దారితీసింది. ఇందులో వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో డీసీసీ చీఫ్లను మారుస్తారని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా హస్తినా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుల పనితీరుపై చర్చ జరిగిందట. ఆ మీటింగ్లో వరంగల్ జిల్లా డీసీసీ, కరీంనగర్ డీసీసీ పనితీరుపై పార్టీ పెద్దలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు. వారిని డీసీసీ పదవుల నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు నల్గొండ జిల్లా డీసీసీని మార్చాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబట్టడం హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగింది. మొత్తం 33 జిల్లాలకు కొత్త డీసీసీలను నియమించారు. కానీ సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల నియామకాన్ని వాయిదా వేశారు. అయితే కొత్తగా ఎన్నికైన డీసీసీ ప్రెసిడెంట్లతో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కొత్త డీసీసీ ప్రెసిడెంట్లకు కాంగ్రెస్ పెద్దలు బిగ్ టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కొత్త డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి 6 నెలల గడువు ఇచ్చారని అంటున్నారు. ఆ 6 నెలల సమయంలో పార్టీని గ్రామాన బలోపేతం చేయాలని డెడ్ లైన్ పెట్టారట. ఈలోపు మంచి పనితీరు చూపించకపోతే ప్రత్యామ్నాయంగా మరో నేతను చూసుకుంటానని ముఖం మీదే చెప్పారట. రాజకీయంగా ఎదగాలంటే డీసీసీ పదవిలో ప్రతిభను చూపితే అవకాశాలు అవే వస్తాయని వారితో అన్నారట. ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులను తప్పించాలని కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మరోవైపు నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత మార్పుపైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. పున్నా కైలాష్ నేతను మార్చాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు ప్రత్యామ్నాయాలు చేస్తున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సమయంలోనూ పున్నా కైలాష్కు ఆహ్వానం అందలేదు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆయనకు పూర్తి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఒకవేళ పున్నాపై వేటు పడితే అది రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వర్గానిదే పైచేయి అనే సంకేతాలను పంపినట్లవుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో ముమ్మరంగా సాగుతుంది. మరోవైపు ఈ మార్పు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పున్నా కైలాష్ నేత బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత కావడం ఇక్కడ అత్యంత ప్రాధాన్య అంశం. ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయనను పదవి నుంచి తప్పిస్తే కాంగ్రెస్ బీసీ నేతను పక్కన పెట్టింది అనే ముద్ర పడే ప్రమాదం ఉంది. కులగణన చేపట్టామని గొప్పగా చెప్పుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే విపక్షాలకు బలమైన రాజకీయ అస్త్రాన్ని అందించినట్లే అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద సొంత పార్టీలోని వర్గపోరు, ఇటు బీసీ సామాజిక సమీకరణాలు, ఈ రెండిటి నడుమ డీసీసీ మార్పు అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది. ఒకవైపు కోమటిరెడ్డి సోదరుల ఒత్తిడి, మరోవైపు బీసీ సమీకరణాలు దెబ్బతింటాయనే ఆందోళన మధ్య ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకత్వం ముందడుగు వేస్తుందా, లేక ఎన్నికల వేళ ఈ సాహసానికి దూరంగా ఉంటుందా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది.